స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. సైబర్ నేరాలపై అవగాహన. గౌరవనీయులు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగారం సిఐ నాగేశ్వరరావు, నాగారం ఎస్ఐ చిరంజీవి ఈటూరు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ ప్రజా భరోసా ద్వారా పోలీస్ కళాబృందం చేత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని, మంచివారికి మిత్రులుగాను, చెడ్డవారి పట్ల చట్టాన్ని అమలు చేసే వారిగాను ఉంటామని అన్నారు. ప్రజలు శాంతి సామరస్యాలతో ఉండాలని, గ్రామాలలో చిన్న చిన్న సమస్యలకు గొడవలు పెట్టుకోవడం, దాడులు చేసుకోవద్దని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పెద్ద మనుషుల సమక్షంలో చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని కోరారు. సామాజిక అంశాల గురించి, సామాజిక భద్రత గురించి, పౌరుల సత్ప్రవర్తన గురించి, చట్టాల అమలు గురించి జిల్లాలో పోలీసు ప్రజా భరోసా ద్వారా గ్రామాలలో గ్రామస్తులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ఈ పోలీసు ప్రజా భరోసా ద్వారా చెడు ప్రవర్తన కలిగిన వారిలో మార్పు తేవడానికి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని తెలిపారు. ప్రస్తుత సమాజంలో సమాజాన్ని పీడిస్తున్న అంశాలు రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ వినియోగం, సైబర్ మోసాలు. వీటిని నివారించాలంటే అవగాహన, అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నిర్మూలించి, రోడ్డు ప్రమాదాలలో ఏ ఒక్క ప్రాణం పోకూడదని, ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత మహా ఉద్యమ కార్యక్రమం తీసుకురావడం జరిగిందని, దీనిలో భాగంగా ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రయాణ సమయంలో డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలని, రోడ్లపై ఉన్న పరిస్థితులను, ప్రమాదాలను అంచనా వేసి ముందుకు సాగాలని కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని, పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. మరో ప్రధాన అంశం సైబర్ మోసాలు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ మోసగాడు ప్రజల యొక్క అత్యాశను, అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాడు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లు ఆయుధంగా చేసుకుని మెసేజ్ల రూపంలో, ఫోన్ కాల్స్ రూపంలో మన యొక్క సమాచారాన్ని దొంగిలించి డబ్బు దోచేస్తూ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నారు. మన సమాజాన్ని, మన యువతను, మన పిల్లలను, మన ఆరోగ్యాలను పీడిస్తున్న మరో అంశం డ్రగ్స్, మాదక ద్రవ్యాలు. ఈ డ్రగ్స్ వల్ల యువత శక్తిని కోల్పోయి అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఈ గంజాయి గ్రామాలకు పాకి మన పిల్లలను చిన్నాభిన్నం చేస్తుందన్నారు. గంజాయి లేని గ్రామాలుగా, డ్రగ్స్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం గ్రామ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. గ్రామాలలో గంజాయికి సంబంధించిన సమాచారం ఉన్నా, గాంజాయి సేవించేవారు ఉన్న అలాంటి సమాచారాన్ని పోలీసు వారికి డయల్ 100కు, టోల్ ఫ్రీ 1908కి సమాచారం ఇవ్వాలని, వీటిని నిర్మూలనకు పోలీసులతో భాగస్వామ్యం కావాలని సూచించారు. డ్రగ్స్ ను నిర్మూలించకపోతే మన యువతను చిన్నాభిన్నం చేసి భవిష్యత్తులో పెనుముప్పుగా మారుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగూరి దామోదర్, నాగారం ఎస్ఐ చిరంజీవి, ఎంఈఓ ప్రభాకర్, గ్రామ సెక్రటరీ భవానీ, గ్రామ పోలీసు అధికారి రవీందర్, పోలీస్ కళాబృందం, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. కరకశీటీములు ఉన్నాయమ్మ చెల్లి, నువ్వు చిన్నాబోకు తల్లి. మహిళల భద్రతకి మన పోలీసు ఉన్నది, భయము వద్దు చెల్లి. నీ వెంట పడుతుంటే పళ్ళు రాలటట్టు వాడి చంప పగలగొట్టమ్మా. కరకశీటీములు ఉన్నాయమ్మ చెల్లి, నువ్వు చిన్నాబోకు తల్లి. మహిళల భద్రతకి మన పోలీసు ఉన్నది, భయము వద్దు చెల్లి.